ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది అబ్బాయిలకు మాత్రమే. అందుకే అబ్బాయిలు జాగ్రత్తగా వినండి. మీరంతా ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు. చూడండి, ఇక్కడ ఎంత బాగా చదువుకున్నా చివరికి ఏదైనా జాబ్ చేసుకుని సెటిల్ అవ్వకపోయినా అమ్మాయిలకు హౌస్ కీపింగ్ అనే జాబ్ ఉంది. అందుకే వాళ్ళు జాబ్ చేయకపోయినా వాళ్ళని ఎవరేమనరు. మరి అబ్బాయిలు తప్పకుండా ఏదో ఒక పని చేయాలి. అందుకే మీరే జాగ్రత్తగా వినండి. మనం మగాలుగా పుట్టాం. మగాడిగా పుట్టడం ఈజీనే, కానీ మగాడు అనిపించుకోవడం చాలా కష్టం నాయనా. ఒకసారి మగాడి జీవితాన్ని చూద్దామా? 5వ క్లాస్ లోపు అమ్మా నాన్న తప్ప మనకి ఇంకేం తెలియదు. 6వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కొత్తగా అన్నీ నేర్చుకుంటాం. పుస్తకాల్లోని పాఠాలన్నీ చదివేసి మనకు మనమే గొప్పోడుగా ఫీల్ అయ్యి అమ్మా నాన్నకి ఏం తెలియదు అనుకుంటాం. నాన్నకంటే నేనే తెలివైన వాడిని అనుకుంటాం. ఇంటర్ డిగ్రీలు మరి చెప్పాల్సిన అవసరం లేదు. కుర్రోళ్ళం అయిపోయాం. కాలేజీలో అటెండరు, స్వీపరు, వాచ్మెన్ ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా చీప్గా కనిపిస్తారు మన కళ్ళకి. ఇలాంటి పనులు మనం చస్తే చెయ్యం అనుకుంటాం. జీతం లేదో పెద్ద పొడి చేస్తాం అనుకుంటాం. తీరా డిగ్రీ పూర్తి బయటకు వచ్చాక చేతిలో ఉద్యోగం లేక, సంపాదన లేక, బయటికి వెళ్ళి బ్రతకలేక సంపాదించడం ఎంత కష్టం అప్పుడు తెలుసుకుంటాం. చిన్న ఉద్యోగం అయినా ఎంత విలువైందో అప్పుడు అర్థమవుతుంది. వయసు వచ్చిన కొడుకు ఇంట్లో ఖాళీగా ఉంటే అమ్మా నాన్న నిన్ను అదోలా చూస్తుంటే అప్పుడు మీరు రెడీ అవుతారు. 5,000 జీతమైన చాలు ఏ పనైనా చేస్తానని. ఆటో డ్రైవర్ గానో, కంపెనీలో హెల్పర్ గానో, సెక్యూరిటీ గార్డు గానో పనిచేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అటెండర్ ఉద్యోగం కంటే తక్కువ స్థానంలో ఉన్నానని. చూస్తూ ఉండగానే 30 ఏళ్ళు నిండిపోతాయి నీకు. పక్కన పెళ్ళాం, చేతిలో 2 పిల్లలు. సబ్బులు, పేస్టులు, పౌడర్లు, రేషను, ఇంటద్దె, కరెంటు బిల్లు, పాలు బిల్లు, సెల్ ఫోన్ రీఛార్జు, స్కూల్ ఫీజులు, నెలకు గ్యాస్ బండ, ఇవే కాక వినాయక చవితి, దసరా, సంక్రాంతి, భోగి, దీపావళి, ఇలా సంవత్సరం అంతా ఏదో ఒక పండగ. అన్నిటికీ డబ్బు కావాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బాధ్యతల అగాధంలో పడిపోయి ఉంటావు. వచ్చిన శాలరీ సరిపోదు, ఎక్కడ చూసినా అప్పులే. సడన్ గా పిల్లలకు బాగాలేకపోతే ఒరికిపోతావు. చేతిలో 500 కూడా ఉండదు. జీతం రాగానే ఇస్తాను, 500 ఫోన్ పే చేయరా అని క్లాస్మేట్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తావు. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో తెలుసుకుంటావు. ఇప్పుడు కాలేజీ రోజుల్లో అన్నీ నీకే తెలిసని ఎగిరిపడే నీకు 30 ఏళ్లు నిండితే గానీ అసలు జీవితం అర్థం కాదు. అంతలోనే నీ పేరెంట్స్ ఈ లోకం విడిచిపోతారు. అప్పుడు తెలుస్తుంది నీకు జీవితం అస్సలు విలువ. కూలి పని చేసైనా నీ తండ్రి నిన్ను ఎలా పెంచాడో గుర్తు చేసుకుంటావు. ఊరంతా బలాదు తిరిగొచ్చిన అమ్మ ఎలా భోజనం పెట్టేదో గుర్తొస్తుంది నీకు. అప్పుడు ఏడుస్తావు బయ్యో. తొక్కలో లవ్ అని అమ్మాయి వెంట తిరిగి అది మోసం చేస్తే ఏడ్చావు చూడు, అసలు అది ఏడుపే కాదు. అమ్మా నాన్న పోయాక ఇప్పుడు వస్తుంది చూడు, ఇది అసలు ఏడుపు. తెల్లారితే ఈఎంఐ కట్టాలి. అప్పులు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, సమాధానం చెప్పలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పడుకుంటావు. కానీ నిద్ర పట్టదు. ఇంట్లో కూరగాయలు ఉండవు. నీ దరిద్రం చూసి భరించలేక అప్పుడు నీ పిల్లం ఒరే చేతకాని దద్దమ్మా, పడుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాని ఎదవు నువ్వు అని నిన్ను పక్కింటోడుతో